హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను మీకు రెడీమేడ్ బ్లౌజ్ మీద బ్రూచెస్ వర్క్ తయారు చేయడం ఎలాగో చూపించాలనుకుంటున్నాను. ఆ, ఇవాళ రేపు మనకి ఈ బ్రూచ్ వర్క్ చాలా ఎక్కువ ఇన్లో ఉన్నది. ఇది ఎవరైనా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది, తక్కువ క్వాంటిటీ ఆఫ్ మనకి మెటీరియల్ పడుతుంది. సో మనకి కొద్దిగా ఐడియా ఉంటే సరిపోతుంది. అయితే ఈ బ్రూచ్ వర్క్కి ఏంటి కావాలి అన్నది చూద్దాము. వీటి మీద నేను వర్క్ చేయడానికి మిర్రర్ రింగ్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్వి, ఆల్రెడీ స్టిచ్ అయ్యి ఉన్నవి ఇలాంటివి. సో ఇవి తీసుకున్నాను. అలాగే మనకి కొద్దిగా ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఇవి కొంచెం వైట్ కలర్ బీడ్స్, ఇంకా సీక్వెన్సెస్, లీఫ్ ప్యాటర్న్లో ఉన్న సీక్వెన్స్ ఇవి తీసుకున్నాను. వీటిని యూజ్ చేస్తూ నేను దీని మీద ఇవాళ డిజైన్ చేస్తాను. యాక్చువల్లీ నేను ముందుగానే వీటి మీద ఈ రింగ్స్ని స్టిక్ చేసేసాను. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, దాంతో నేను ప్లేస్ చేసుకుని వీటిని అంటించేసాను. సో ఇలాగా బ్యాక్కి ఒక 4 చేసాను. అలాగే ఫ్రంట్ వైపు ఒకటి సింగిల్గాను, హ్యాండ్స్ చూస్తున్నారు కదా, వీటికి ఇలాగా ఒక్కొక్కటి అంటించాను. సో ఇప్పుడు దీన్ని బట్టి నేను ప్యాటర్న్ అన్నది రెడీ చేస్తాను. యాక్చువల్గా మనకి ఇవి స్టిక్ చేసిన తర్వాత వీటిని ఇంకొంచెం సెక్యూర్ చేసుకోవడానికి మనం మామూలుగా నీడిల్లోకి బ్లాక్ కలర్ థ్రెడ్ ఎక్కించి దీన్ని కొద్దిగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ఇలాగా స్టిచ్ చేసేద్దాము. అక్కడ మనం టాకాలు వేస్తే సరిపోతుంది. సో పూర్తిగా కుట్టవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్యాబ్రిక్ గ్లూ తోటి దీన్ని సెక్యూర్ చేసేసాం కదా. ఇంకొంచెం మనం ఒకవేళ వాష్ చేసినప్పుడు అప్పుడు అది ఏమీ ఆకుండా ఉండడానికి దీన్ని కొద్దిగా దూరంగా టాకాలు వేసి కుట్టేసుకోవడమేను. సో దీన్ని నేను ఇలాగా ఒక 5-6 ప్లేసెస్లోని థ్రెడ్ తోటి సెక్యూర్ చేసేసాను. సో ఇప్పుడు ఇది టైట్గా ఉంటుంది, ఇంకా మనకి ఊడిపోతుంది అన్న ప్రాబ్లం ఉండదు. సో నేను ఇప్పుడు ఈ రింగ్స్లోని ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ వైట్ కలర్ ఫ్లవర్స్, సో వీటిని ఇలాగా స్టిచ్ చేస్తాను. ఇవి స్టిచ్ చేయడానికి నేను వైట్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. సో ఈ రింగ్లో ఎగ్జాక్ట్గా మనకి ఒక 3 పడతాయి కాబట్టి మనం 3 తీసుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత దీంట్లోని మనం జస్ట్ ఒక వైట్ కలర్ బీడ్ని ఇందులో వేస్తున్నాను. ఇలా వేసి దీన్ని వదిలేసి మళ్ళీ కిందకి థ్రెడ్ తోటి స్టిచ్ చేసేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి థ్రెడ్ కూడా కనిపించదు, ఇది టైట్గా సెక్యూర్ అయిపోయి ఉంటుంది. ఈ రకంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని పక్కనే నెక్స్ట్ ఇంకొక ప్లేస్ చేసుకుని చూసుకోవాలి కరెక్ట్గా ఎక్కడ వస్తే నీట్గా ఉంటుంది అన్నది. సెకండ్ ఫ్లవర్, దాని ప్రకారం దీన్ని ప్లేస్ చేసి మనం అక్కడికి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన రింగ్లో 3 ఫ్లవర్స్ని కూడా మనం సెట్ చేసేసాము. ఇప్పుడు బ్యాక్ని దీనికి నాట్ వేసేద్దాము. పర్మనెంట్గా స్టిక్ అయి ఉండడానికి మనం
ఈ గ్లూ ఉంటుంది కదా, ఈ B7000 గ్లూ, దీంతో నేను ఈ బీడ్స్ని కూడా ఇంకొంచెం సెక్యూర్ చేస్తున్నాను. జస్ట్ బ్యాక్కి కొద్దిగా అప్లై చేసి దీన్ని అటాచ్ చేసేయడమే. ఈ గ్లూ చాలా ఫాస్ట్గా మనకి అంటుకుంటుంది కదా. ఇవి ఇలాగా స్టిక్ అయిపోయాయి. సో ఈ మధ్య గ్యాప్ ఉంది కదా, వీటిలో నేను లీఫ్ ప్యాటర్న్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను. సో వాటిని స్టిచ్ చేసేద్దాము. ఈ మధ్యలో జస్ట్ ఒక బీడ్ వేస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగ నేను ఒక చిన్న లీఫ్ ప్యాటర్న్ ఇక్కడ తయారు చేశాను. అలాగే ఇక్కడ కూడా దీన్ని మనం స్టిచ్ చేసేద్దాము. ఇక్కడ నేను ఈ చిన్న సీక్వెన్స్ లీఫ్లను కూడా ఇలాగా కుట్టాను. సో ఓవరాల్గా మనకి ఏంటవుతుందంటే ఈ రింగ్లోని మొత్తం మన డిజైన్ అంతా కూడా కవర్ అయిపోతుంది. సో ఇది నేను కంప్లీట్ చేసిన తర్వాత దీని లుక్ ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను. సో ఫైనల్గా మన బ్లౌజ్ మీద బ్రూచ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో దీనికి నేను ఇవి కిందని ఈ 2 చిన్న హ్యాంగింగ్స్ కూడా అటాచ్ చేశాను. యాక్చువల్లీ దీనివల్ల కొద్దిగా బ్లౌజ్ లుక్ నీట్గా ఉంటుంది అనిపించింది. మనకి కావాలి అనుకుంటే ఇవి వేసుకోవచ్చు, లేదు అంటే వదిలేయచ్చు. సో ఓవరాల్గా అయితే మనకి బ్లౌజ్ ఈ రకంగా ఉంటుంది. ఈ వర్క్ మనకి చాలా సింపుల్గా ఇంకా ఎలిగెంట్గా ఉంటుంది. అలాగే మనకి ఫ్రంట్ వైపు వచ్చేటప్పటికి జస్ట్ ఒకటే ఇలాగా వేయడం జరిగింది. ఇది హ్యాండ్స్ కూడా ఈ రకంగా వేసాము. ఇంకా కొన్ని బ్లౌజెస్ మీద వర్క్స్ చేశాను, అవి కూడా మీకు షేర్ చేస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఈ బ్లౌజ్ మీద కంప్లీట్ గోల్డ్ బీడ్స్తోని యూస్ చేస్తూ చిన్న ద్రాక్ష గుత్తులాగా వేయడం జరిగింది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక 3 వేసాను. అలాగే మనకి ఫ్రంట్కి వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా, ఫ్రంట్ని ఒకటి వేయడం జరిగింది. దీని స్లీవ్స్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి సెంటర్లోని ఒక బంచ్ ఈ రకంగాను. నెక్స్ట్ది మెరూన్ రెడ్ మీద చేయడం జరిగింది. దీనికి కంప్లీట్గా ఏంటంటే చిన్న గోల్డెన్ ఫ్లవర్స్ అలాగే గోల్డ్ బీడ్స్ యూస్ చేయడం జరిగింది, గోల్డ్ లీవ్స్ ఇలాగా. ఓవరాల్గా రెడ్ కదా, సో దీని మీద మనకి గోల్డ్ చాలా బాగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ మీద వర్క్ చేయడం జరిగింది. దీనికి నేను స్టాకింగ్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో ఫ్లవర్ పెటల్స్ తయారు చేసి, అలాగే కొద్దిగా ఈ సీక్వెన్స్ ఇంకా కిందని హ్యాంగింగ్స్ వేసి వర్క్ చేయడం జరిగింది. ఇలాగా సింపుల్గా ఒక 3 మాత్రమే వస్తాయి బ్లౌజ్ అంతటికి. ఫ్రంట్ పార్ట్లో దీని హ్యాండ్స్ కూడా జస్ట్ సెంటర్లోని హ్యాండ్ సెంటర్లో ఒక ఫ్లవర్ వచ్చి కింద చిన్న హ్యాంగింగ్స్ వస్తాయి, ఈ రకంగా ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన బ్రూచ్ వర్క్ బ్లౌజెస్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటాను. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే.